హాయ్ అండి. రాజాలక్ష్మి వ్లాగ్స్ అండి. వెల్కమ్ బ్యాక్ టు చిక్కుడుకాయ ఫ్రై అండి. ఫస్ట్ ఆయిల్ వేయాలి. చేతిలో స్పూన్ ఉందని అలా వేస్తున్నానండి. పెద్ద స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఫస్ట్ వేయాలండి. పప్పులా ఏమి వేయట్లేదు. వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కట్ చేసి అక్కడ పెట్టించుకుని వేయాలండి. అది వేసిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గితే చాలండి. ఎక్కువ ఎగవసరలా ఉల్లిపాయ. కొంచెం 2 మినిట్స్ తర్వాత చిక్కుడుకాయలు ముక్కలు కట్ చేసండి. అలా ముక్కలుగా కట్ చేయాలండి. ఇదివరకంటే మనకు కనుక చిక్కుడుకాయలు ఉండేవి కానండి. ఇప్పుడు ఇవన్నీ కొన్నాయే కదండి, హైబ్రిడ్. అలా ముక్కలు కట్ చేసి వేయాలి. ఇది ఒక ప్రాసెస్ అండి. మామూలుగా అయితే ఉడకబెట్టి కూడా చేసుకుంటారు. అది తర్వాత చూపిస్తాను. ఇలా వేసిన తర్వాత ఉప్పు వేయకూడదండి. ఇప్పుడు ఉప్పు వేస్తే అడుగంటిపోద్ది. మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి ఈజీ ప్రాసెస్ అండి చిక్కుడుకాయ ఫ్రై. అలా అయిన తర్వాత తిప్పేసిన తర్వాత కొంచెం ఒకసారి మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఒకసారి ఒక సాల్ట్ వేయాలండి. దగ్గరికి వచ్చాకే సాల్ట్ వేయాలండి, లేకపోతే అడుగంటుద్ది కర్రీ. అలా కొంచెం ఆయిల్ పైకి వచ్చిందండి. వచ్చిన తర్వాత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం తీసి 2 వెల్లుల్లిపాయలు దంచి వేయాలండి. మన ఇష్టం అండి, వెల్లుల్లిపాయలు ఎన్నైనా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ, జీలకర్ర, నూరైనా వేసుకోవచ్చు. బాగుంటుంది స్మెల్ అది. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ కారం అండి. 2 మినిట్స్ తర్వాత అది మనం టేస్ట్ తగ్గట్టండి, మనం తినేదాన్ని బట్టి. కారం వేసిన తర్వాత మొత్తం కలిపి ఇంకా అంతేనండి. ఇంకా వాటర్ ఏం పోయవసరం లేదండి, లేతకాయలే కదా, మగ్గిపోతాయి. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.